మొన్నటికి మొన్న ముంబైలో శ్రేయస్ అయ్యర్ ఇలా కనిపించాడు. సిడ్నీలో గాయపడిన తర్వాత అభిమానుల ముందుకు తొలిసారి వచ్చాడు. ఓ పార్టీలో తలుక్కుమన్నాడు. దీంతో ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. గాయం నుంచి రికవరీ అవుతున్నాడని మురిసిపోయారు. త్వరగా గ్రౌండ్లో అడుగుపెట్టాలని కోరుకున్నారు. అందుకు తగినట్టే శ్రేయస్ అయ్యర్ బిగ్ అప్డేట్ ఇచ్చాడు. కసరత్తులు చేస్తున్న ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు. జిమ్లో వ్యాయామం చేస్తున్న ఫోటోతో గ్రౌండ్లో త్వరలోనే ఎంట్రీ ఇవ్వబోతున్నాననే సంకేతాలు పంపించాడు. ఎక్సర్సైజ్ బైక్పై శ్రేయస్ అయ్యర్ వ్యాయామం చేస్తున్న ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇదే టైంలో అయ్యర్ మళ్లీ ఎప్పుడు బరిలో దిగుతాడు, పూర్తిగా ఫిట్నెస్ సాధించేందుకు ఎంత టైం పడుతుందనేది అభిమానుల్లో హాట్ టాపిక్ అవుతోంది. నిజానికి అక్టోబర్లోనే శ్రేయస్ గాయపడ్డాడు. ఆస్ట్రేలియాతో ఆఖరి వన్డేలో క్యాచ్ పట్టుకోబోయి పడిపోయాడు. అప్పుడే నేలను బలంగా తాకాడు. ప్లీహానీకి తీవ్రంగా గాయమైంది. 2 రోజులు సిడ్నీలోని ఆసుపత్రిలో ఉన్నాడు. అక్కడే ఐసీయూలో చికిత్స తీసుకున్నాడు. ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం ఎప్పటికప్పుడు శ్రేయస్ అయ్యర్ పరిస్థితిని గమనిస్తోంది. కడుపుపై ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలని శ్రేయస్కు ఇప్పటికే వైద్యులు సూచించారు. యువ ప్లేయర్ ఫిట్నెస్ సాధించడానికి 2-3 నెలలైనా పడుతుందనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్కు శ్రేయస్ దూరమయ్యాడు. ఒకవేళ జట్టులో ఉంటే శుభ్మన్ గిల్ గాయపడినందుకు కెప్టెన్ అయ్యేవాడు. న్యూజిలాండ్తో సిరీస్కు కూడా అయ్యర్ అందుబాటులో ఉండకపోవచ్చు. ప్రస్తుతం సాధారణ ఐసోమెట్రిక్ వ్యాయామాలు, రోజువారీ పనులు చేసుకోవడానికి అనుమతి ఉన్నట్టు కథనాలొస్తున్నాయి. ప్రస్తుతం జిమ్లో కసరత్తులు చేస్తున్నట్టుగా ఫోటోలు పెట్టినా త్వరలోనే బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో రీహాబిలిటేషన్ ప్రారంభించే అవకాశం ఉంటుందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అయితే అయ్యర్ ఫిట్నెస్ సాధించడానికి టైం పడుతుందంటున్నారు. ఆ తర్వాత మ్యాచ్ ఫిట్నెస్ కూడా సాధించాల్సి ఉంటుందంటున్నారు. ఇదంతా జరగడానికి 2-3 నెలలైనా పట్టొచ్చని అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి, మార్చిలో జరిగే టీ20 వరల్డ్ కప్ ప్రణాళికల్లోనూ ఉండకపోవచ్చు అంటున్నారు. శ్రేయస్ అయ్యర్ను మళ్లీ ఐపీఎల్లోనే చూసే అవకాశం ఉంటుందేమో అని అభిప్రాయపడుతున్నారు. అభిమానులు మాత్రం శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వన్డేల్లో అయ్యర్ లేని లోటు ఖచ్చితంగా కనిపిస్తుందంటున్నారు. మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ సేవలు కీలకం అంటున్నారు. అయితే అయ్యర్ విషయంలో బీసీసీఐ కూడా రిస్క్ చేసే అవకాశాలు లేవు. పూర్తిగా కోలుకుని మ్యాచ్ ఫిట్నెస్ను ప్రూవ్ చేసుకున్నాకే జట్టులోకి తీసుకునే అవకాశం ఉంటుందని మాజీలు అంటున్నారు.